విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు నిజ జీవితంలో చేసే ఓవర్ యాక్షన్కు సంబంధించిన సంఘటనలు ఎన్నోసార్లు మీడియాలోకి వచ్చాయి. ఈ సంఘటనల వల్ల ప్రకాష్ రాజ్ గారు గతంలో అనేక వివాదాలు కూడా చిక్కుకున్నారు. అయినా తన తీరు మాత్రం ఏమాత్రం మార్చుకోవడం లేదు అని చెప్పాలి. ఈ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు ఓవర్ యాక్షన్కు సంబంధించిన వార్తలు ఎన్నో ఉన్నాయి. ఆ మధ్య కావేరీ జల వివాదం గురించి ఒక టీవీ ఛానల్ లైవ్లో స్పందన అడిగినందుకు ప్రకాష్ రాజు ఆ టీవీ యాంకర్పై రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ మధ్య తిరుపతిలో ప్రకాష్ రాజుకు సంబంధించిన ఇలాంటి వ్యవహారం మరొకటి జరిగింది. తన కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చిన ప్రకాష్ రాజును అక్కడి లోకల్ మీడియా ప్రతినిధులు అప్పట్లో కుదిపేస్తున్న జల్లికట్టు వ్యవహారం గురించి స్పందించమంటే ఆ మీడియా ప్రతినిధిపై రెచ్చిపోయిన వ్యవహారం కూడా హాట్ టాపిక్గా మారింది అప్పట్లో. ఇది చాలదు అన్నట్టుగా లేటెస్ట్గా చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రకాష్ రాజ్ గారి మరోసారి రెచ్చిపోయారు అని వార్తలు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో తనను చూసి ముచ్చటపడి సెల్ఫీ అడిగిన ఒక అభిమానిపై తన ప్రతాపాన్ని చూపించాడు ప్రకాష్ రాజ్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాదు సెల్ఫీ దిగాలనే ప్రయత్నం చేసిన ఆ అభిమాని నుండి సెల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి ఆ అభిమానికి ప్రకాష్ రాజ్ షాక్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. దీనితో షాక్ అయిన ఆ అభిమాని విమానాశ్రయం అధికారులకు ఫిర్యాదు చేద్దామని ప్రయత్నిస్తే అప్పటికే ప్రకాష్ రాజ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.